ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ॐ विष्णुपादाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रस्थाय श्रीमते హరే కృష్ణ డివోటీస్, వినపడుతుంది కదా నేను మాట్లాడేది? అందరికీ ప్రణామాలు. ఈరోజు మనం చర్చించుకోబోయేది 4వ అధ్యాయం 9వ శ్లోకం. ఎవరైనా చెప్తారా ఈ చాప్టర్ పేరేంటి అన్నది, ఈ అధ్యాయం పేరేంటి అన్నది? మీ అందరికి బాగా తెలుసు, దివ్య జ్ఞానం కదా. దివ్య జ్ఞానం అనే అధ్యాయంలో మనం 9వ శ్లోకం గురించి చర్చించుకోబోతున్నాం ఈరోజు. ఓకే, ఇక్కడ మనకి ఈ చర్చ అనేది భగవంతుడు తన గురించి జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు. 4.5 నుంచి భగవంతుడు మొదలు పెట్టారనమాట ఈ జ్ఞానాన్ని అర్జునుడికి ఇవ్వడం. ఎక్కడ శ్రీ భగవాన్ ఉవాచ బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాస్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అక్కడ నుంచి భగవంతుడు 4.5 నుంచి మొదలు పెట్టారు. ఏమని ఆయన గురించి చెప్పడం మొదలు పెట్టారు. అండ్ ఏం చెప్తున్నారంటే ఆయన ఎంత స్పెషల్ అంటే ఆయన జన్మకి కారణం ఏంటి అంటే, జన్మ అనేది మనం తీసుకుంటాం కదా, అలాగే ఆయన ఎందుకు తీసుకుంటారు, ఆయన ఎందుకు వస్తారు. ఓకే, ఆయన గురించి ఆయన చెప్పడం మొదలుపెట్టారు 4.5 నుంచి. జస్ట్ ఒక చిన్న రీక్యాప్ ఇస్తాను అక్కడ నుంచి ఏం చెప్పారు అన్నది. ఓకే, అక్కడ అర్జునుడికి కృష్ణుడు చెప్తున్నారు కదా, నీకు నాకు ఇద్దరికి కలిపి అంటే ముందర మనకి చర్చ జరిగింది. నువ్వు చాలా ఎప్పుడో చెప్పావు, ఇవన్నీ కూడాను చెప్పాను అని చెప్తున్నావు కదా, ఎప్పుడు చెప్పావు నాకు తెలియదు అని అన్నారు కదా. అప్పుడు అక్క కృష్ణుడు చెప్తున్నారు కదా, ఏమని, నువ్వు నేను చాలా జన్మలు తీసుకున్నాము కానీ నువ్వు మర్చిపోయావు, నేను మర్చిపోలేదు, నాకు అవన్నీ కూడా గుర్తున్నాయి, నువ్వు మాత్రం అన్నీ మర్చిపోయావు అని. అలాగే 4.6లో చెప్తారు కదా భగవంతుడు, నాకు జన్మ లేదు. ఓకే, అలాగే నా దేహం నశించేటటువంటిది కాదు, అనశ్వరమైనది. ఓకే, అలాగే సకల జీవులకు కూడాను నేనే ఆధారము. అలాగే దివ్య రూపంలో నేను ఎప్పుడు కూడా ఉంటాను, నేను ప్రతి యుగమునందు కూడా అవతరిస్తాను అని 4.6లో భగవంతుడు చెప్తారు. అలాగే 4.7లో ఏం చెప్తారంటే భగవంతుడు ఎప్పుడు ఆయన వస్తారు, ఎప్పుడు ఆయన స్వీకరిస్తారు అవతారాన్ని అన్న దాని గురించి చెప్పారు. ఏమని చెప్పారు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం పెరిగిపోతుందో అప్పుడు నేను అవతరిస్తాను అని చెప్పారు. అలాగే 4.8లో భగవంతుడు చెప్తారు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సాధువుల్ని అంటే ఆయన భక్తులని, ఎవరైతే భక్తిని స్వీకరించారో, ఎవరైతే భక్తిలో ముందలకు వెళ్తూ ఉన్నారో అటువంటి సాధువుల్ని రక్షించుకోవటానికి, అలాగే ఎవరైతే ధర్మానికి హాని కలిగిస్తున్నారో వాళ్ళందరినీ కూడాను నశింప చేయడానికి ఆయన ప్రతి యుగనందు నేను అవతరిస్తాను అని చెప్పారనమాట. ఇప్పుడు 4.9వ శ్లోకం. ఓకే, ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. ఓకే, అది మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నయితి మామేతి సో అర్జున. ఎవరైనా రిపీట్ చేస్తారా? నేను చేస్తాను మాతాజీ. జీ లక్ష్మి. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ మాతాజీనా, స్వప్న మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్లీజ్. చేయమంటారా మాతాజీ? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. 9వ శ్లోకం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున.
థ్యాంక్ యూ మాతాజీ. ఉమ్. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు భగవంతుడు? ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వము నెరిగినవాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఎవరైతే ఈ కేవలం ఆయన జన్మ గురించి ఆయన కర్మల గురించి తెలుసుకుంటారో, ఇక్కడ ఏం చెప్తున్నారు, వాళ్ళు ఈ దేహాన్ని త్యజించిన తరువాత తిరిగి మరలా ఈ భౌతికమైనటువంటి దేహానికి భౌతికమైనటువంటి జగత్తుకి రావాల్సిన అవసరం లేదు. నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. ఎప్పటికీ శాశ్వతమైనటువంటి ఆ గోలోక ధామంలోనే మనం పొందగలుగుతాము అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ భగవంతుని యొక్క అవతరణ, అతని దివ్యధామం నుండి ఎలా వస్తారు అనేది మనం ఇప్పుడు 4.56 నుంచి మొదలు పెట్టుకున్నాం కదా, చెప్పుకున్నాం. అవతారాలు, ఓకే, ఎందుకు ఆయన అవతరిస్తారు? అవతరించడం వలన మనకి ఎటువంటి, అంటే మనకేంటి ఉపయోగం? ఆయన అవతరించడం వల్ల మనకేం ఉపయోగం? ఎవరైనా చెప్పగలరా? ఏంటి అసలు మనకి ఎందుకు ఆయన అవతరిస్తారు? సాధువులను రక్షించడానికి, దుష్టులను సాధువులను శిక్షించడానికి, రక్షించడానికి, ధర్మ సంస్థాపనకి. సంస్థాపనకి. అవును. ఇంకా మనం ఇంకొక విషయం కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే, ఎప్పుడో భగవంతుడు అవతరించారు కదా, లాంగ్ ఎక్కువ అవతరించారు, ఓకే, ఎప్పుడెప్పుడో ఉన్నారంట, మనకి తెలియదు అని కన్నా భగవంతుడు ఎప్పుడూ అవతరిస్తూనే ఉంటారు కదా. మనం ఒక 5,000 సంవత్సరాల క్రితం కృష్ణుడు అవతరించారండి అని చెప్పుకుంటాం. అలాగే అయ్యో 5,000 సంవత్సరాల క్రితం నా తర్వాత ఇప్పుడు కృష్ణుడు రాలేదా అంటే, కృష్ణుడు వచ్చారు కదా 500 సంవత్సరాల క్రితం, చైతన్య మహాప్రభువుగా వచ్చారు కదా. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, ఎప్పుడైతే అధర్మం పెరుగుతూ ఉంటుందో భగవంతుడు వస్తాను అని చెప్పారు, అలాగే వచ్చారు. అది కేవలం అంతేకాదు, ప్రతి ఒక్కరికి కూడాను ఎప్పుడో జరిగింది అని కాదు, ఎప్పుడూ జరుగుతుంది అనే నమ్మకాన్ని కూడా ఇవ్వడానికి ఎప్పుడు భగవంతుడు ఏంటంటే అవతరిస్తూనే ఉంటారు. అలాగే ఇక్కడ జన్మ కర్మచమే దివ్యం. ఆయన గురించి మనం ఏం తెలుసుకోవాలి? ఆయన జన్మ ఏ విధంగా తీసుకున్నారు, ఓకే, కారణం ఏంటి, అలాగే ఆయన కర్మలు, అవి రెండు కూడాను దివ్యం. మనకిలాగా మన దేహాలు ఏంటంటే కర్మ దేహాలు. అంటే మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మలు అయితేనేమి, వ్యవహరిస్తున్నటువంటి కర్మలు అయితేనేమి, ఆ కర్మను అనుభవించడానికి మనం దేహం తీసుకుంటాము. అలాగే ఈ దేహం కూడాను ఆ కర్మలని స్వీకరిస్తూ నడుస్తూ ఉండేటటువంటి కర్మదేహాలు మన దేహాలు కదా. కానీ ఆయన దేహం కర్మదేహం కాదు, ఆయనది దివ్య దేహం కదా. ఆయనకి ఎటువంటి కర్మ ఉండదు, ఆయనకి కర్మ లేనటువంటి. కానీ ఆయన ఎందుకు తీసుకుంటారు అంటే, ఆయన కేవలం మనల్ని ఉద్ధరించడానికి. ఫస్ట్ ఏం చెప్పారు? పరిత్రాణాయ సాధూనాం అని చెప్పారు. అంటే ఆయన భక్తుల్ని ఉద్ధరించడానికి, ఆ వాళ్ళని రక్షించుకోవడానికి ఎప్పుడు రావాలా ఆయన? అవును, ఎప్పుడు వస్తారు. ఎందుకంటే ఆయన భక్తుల్ని ఎప్పుడు సరైన మార్గంలో నడిపించుకోవడానికి ఆయన ఎప్పుడు వస్తూనే ఉంటారు. ఒక్కొక్కసారి అందరికీ వ్యక్తపరచవచ్చు, ఒక్కొక్కసారి అందరికీ వ్యక్తపరచకపోవచ్చు, కానీ ఆయన వస్తూనే ఉంటారు కదా. అలాగే ఆయన ఏం చెప్తున్నారంటే, నా జన్మలు కానీ, నా దేహం కానీ, నా కర్మలు కానీ దివ్యమైనవి. మనకిలాగా మనం ఈ కొన్ని ఇష్టాలతోటి కానీ అయిష్టాలతోటి కానీ ఏర్పడేటటువంటి దేహం కాదు ఆయనది. ఆయన భక్తుల యొక్క డిమాండ్స్, అంటే ఇప్పుడు ఒకసారి మన నరసింహస్వామి గురించి కనుక చూసుకుంటే, నరసింహస్వామి ఎందుకు వచ్చారండి? నరసింహస్వామి అవతారం కనుక చూస్తే భక్తుల యొక్క డిమాండ్ ఏమని చెప్పారు? ఆల్రెడీ మనకి హిరణ్యకశిపుడు కొన్ని వరాలు పొంది ఒక లిస్ట్ వరాలన్నీ ఇచ్చారు. ఇట్లా ఉంటే తప్ప పొద్దున కాదు, రాత్రి కాదు, మనిషి కాదు, జంతువు కాదు, ఇంకా ఏంటి, పగలు కాదు, రాత్రి కాదు, అస్త్రం కాదు, శస్త్రం కాదు, బయట కాదు, లోపల కాదు, ఈ రకంగా అసలు ఎక్కడా లేనటువంటి పజిల్స్ అన్నీ పెట్టేసేసి ఒక సుడోకు ప్రిపేర్ చేసి ఆయన ఇది అసలు పాసిబుల్ కాదు ఎవ్వరికి అని చెప్పేసేసి ఆయన అట్లాంటి వరాన్ని అడిగారు కదా బ్రహ్మదేవుడిని. కానీ కానీ అసలు మొదటి నుంచి ఎందుకు రాలేదు? అవతారం తీసుకున్నప్పుడు మొదటి నుంచి రావచ్చు కదా. కానీ ఒక్కసారి ఎప్పుడైతే భక్త ప్రహ్లాదుడు నిరూపించాలనుకున్నారు కదా, భక్త ప్రహ్లాదుడి యొక్క భక్తిని నిరూపించాలి. ఎప్పుడైతే ఆయన భక్తులు సిన్సియర్ హృదయంతో నా తండ్రి ఇక్కడ ఉన్నారు అని చెప్పారు కదా, ఎప్పుడైతే ప్రహ్లాద ఇక్కడ ఉన్నాడా, నీ భగవంతుడు అంటే నారాయణ ఇక్కడ ఉన్నాడంటే అవునున్నాడు అంతే. ఆయన మాటని నిజం చేయడానికి స్తంభంలో నుంచి నరసింహస్వామిగా వచ్చారు కదా, అవునా కదా. అంటే ఆయన అవతారానికి
ఏదో కారణాలు ఉంటాయి. దాని బిహైండ్ చాలా కారణాలు ఉంటాయి. అలాగే మనం చైతన్య మహాప్రభుగా తీసుకుంటే కదా, మనకి ఆ భక్తిని ఎంత సెల్ఫ్‌లెస్‌గా చైతన్య మహాప్రభువుని గనుక చూసుకుంటే, ఆయన ఎంత సెల్ఫ్‌లెస్‌గా కృష్ణుడిని జగన్నాథుని చూసినప్పుడు ఎంత తప్పించిపోయారు కదా! ఆ భక్తి అనేది మాధుర్య భక్తి, చెప్పలేనంత భక్తి అన్నమాట. ఆ భక్తిని మనకి అందరికి కూడా ఇవ్వడానికి, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికి ఇవ్వడానికి ఆ అవతారం తీసుకున్నారు. అంటే ఆయన అవతారం కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణ పరంధాముడే కదా! కానీ మన కోసం ఒక మానవుడిలాగా ఒక 500 ప్రతి ఒక్కళ్ళ దగ్గరికెళ్ళి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి అని వాళ్ళ పాదాల మీద పడి మరీ అడిగి, అంత దయార్థమైన తండ్రి మన చైతన్య మహాప్రభువులు కదా! ఆ విధంగా ఎందుకు తీసుకుంటారు ఆయన దేహం? జన్మ కర్మచ మే దివ్యం. నా యొక్క దేహం గురించి కానీ, నా యొక్క కర్మల గురించి గానీ, ఇవన్నీ కూడాను ఈ దేహం గాని, కర్మ గాని అన్నీ కూడా దివ్యమైనటువంటి. కాబట్టి ఈ చాప్టర్ పేరే ఆయన దివ్య జ్ఞానం అని ఇచ్చారు. అంటే ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి. కేవలం ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిట్లో కన్నాను చాలా ఇంపార్టెంట్ ఈ శ్లోకం. ఎందుకంటే ఈ ఒక్కటే మన గోల్. మన గోల్ ఏంటంటే ఆయన యొక్క జన్మ గురించి, ఆయన యొక్క కర్మల గురించి మనం తెలుసుకోవడం. ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈ శరీరాన్ని మనం త్యాగం చేసిన తరువాత మనం శాశ్వతంగా భగవంతుని యొక్క దివ్య ధామంలో ఉంటాము. ఓకే. కానీ ఇంకా మనకి ఏం తెలియాలి ఇందులో నుంచి? ఈ భగవంతుని యొక్క దేహం గురించి ఇంకా ఏం తెలియాలంటే, అది ఈ ప్రాసెస్ మనం అసలు ఈ మనిషి దేహం కావాలి అనడానికి మనం అనుకుంటాం గదా! మానవ దేహం అనేది దుర్లభమైనది అంటారు గదా! ఎందుకు దుర్లభమైనది మనిషి దేహం? మానవ దేహం పొందడం చాలా దుర్లభం అంటారు. 84 అంటే లక్షల ఇందాక జీవరాశుల 84 తర్వాత గాని జన్మ మళ్ళీ రాదు మాతాజీ. మళ్ళా అంత మళ్ళా త్వరగా లభించేది ఎందుకంటే కాదు. 84 లక్షల జీవరాశుల తర్వాత మనం మానవ దేహాన్ని పొందుతూ ఉన్నాము కదా! అయితే ఈ 84 లక్షల జీవరాశులలో భగవంతుని యొక్క నామం పలికేటటువంటి అర్హత కానీ, జ్ఞానం కానీ ఆహ్, స ఏది కూడాను వేరే జీవరాశుల్లో లేదు. అటువంటి సౌలభ్యం లేదు వాళ్ళకి. కానీ కేవలం మనిషిగా దేహాన్ని తీసుకున్న మనకు మాత్రమే ఈ భగవన్నామాన్ని జపించేటటువంటి అదృష్టము, భగవంతుని గురించి తెలుసుకునేటటువంటి భాగ్యం మనకు మాత్రమే ఉంది. కాబట్టి ఈ మానవ దేహం నుండి మాత్రమే మనం భగవంతుని చేరుకునేటటువంటి మార్గం అనేది ఉంది. లేదంటే ఇంక వేరే ఏ జీవరాశుల్లో కూడాను భగవంతుని చేరుకోవడానికి మార్గం లేదు. కానీ ఇంత దుర్లభమైన మానవ జన్మను మనం పొందిన తరువాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం చూస్తే గనక భౌతిక ప్రపంచంలో డబ్బు గురించి పరిగెత్తటం కానీ ఇట్లా జరుగుతూ ఉంది కదా! ప్రతి దాని కోసం మన భౌతికమైనటువంటి విలాసాల కోసం కానీ, భౌతిక మెటీరియల్ డిజైర్స్ వలన కానీ మనం పరిగెత్తుతూ ఉన్నాము. అంటే ఎటువంటి లక్ష్యము లేకుండా మనిషి ఈ కలియుగంలో జీవుడు ఈ భౌతికమైనటువంటి ఈ మానవ దేహాన్ని వృధా పరుచుకుంటున్నాడు. కానీ ఏం చేయాలి అనేది మనకి ఈ శ్లోకంలో చాలా చక్కగా ప్రభుపాదుల వారు వర్ణించారు. ఏంటంటే ఈ మనిషి ఈ మానవ దేహాన్ని ఉపయోగించుకోవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక మంచి అరిటాకు మనం అరిటాకు ఉంది. అరిటాకు ఎందుకు ఉపయోగించుకుంటాం? మనం చక్కటి భోజనం చేయడానికి కదా! చక్కని భోజనం చేసిన తర్వాత ఆ అరిటాకుని మనం బయట పడేస్తాము. కానీ ముందలే అరిటాకుని దాని పర్పస్ ఏంటంటే బయట పడేయడం పర్పస్ కాదు. దాని పర్పస్ ఏంటంటే మనం భోజనానికి ఉపయోగించుకోవడం అరిటాకు యొక్క పర్పస్. అలాగే ఈ జీవుడు కూడా దేహం వదిలేయడం అనేది ప్రతి ఏ జీవరాశి అయినా దేహం అనేది వదిలేస్తుంది. అది కాదు పర్పస్. ఈ అరిటాకుని ఏ విధంగా అయితే మంచిగా ప్రసాదం స్వీకరించడానికి ఉపయోగించుకుంటామో, అదే విధంగా ఈ మానవ దేహాన్ని కూడా మనం భగవంతుని యొక్క దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి, భగవంతుని యొక్క నామాన్ని మనం జపించడానికి, అలాగే అంతిమంగా ఈ జీవుడు భగవన్ నామ స్మరణ చేస్తూ భగవంతుని మీద ఐక్యమవుతూ హరే కృష్ణ మాతాజీ వినిపిస్తుంది కదా? మాతాజీ వినిపిస్తుంది వినిపిస్తుందండి. మాతాజీ. కొంచెం వెనకాల కరెంట్ లైట్ పోయింది ఫెయిల్ కొంచెం అయిందండి. సేపు. ఓకే, వినిపిస్తుంది కదా మాతాజీ? ప్లీజ్ కోఆపరేట్. వినిపిస్తుంది ఓకే, వినిపిస్తుంది ఏ విధంగా అయితే మాతాజీ. మనం భగవంతుణ్ణి అంటే మనం మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. హరే కృష్ణ. హరే కృష్ణ మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి. మ్యూట్ లోకి వెళ్ళిపోయారు. అయితే ఇంకా డిస్కనెక్ట్ అయినట్టుందండి మీది. ఒక్క నిమిషము. హరే కృష్ణ మాతాజీ ఇప్పుడు వినిపిస్తుంది కదా? వినిపిస్తుంది మాతాజీ. ఓకే. ఏ విధంగా అయితే అరిటాకు యొక్క
పర్పస్ భోజనానంతరం, అంటే భగవంతుని యొక్క ప్రసాదం స్వీకరించిన తర్వాత మాత్రమే దాన్ని ఎలా వదిలేస్తామో, అలాగే ఈ జీవుణ్ణి కూడాను, ఈ దేహాన్ని కూడాను భగవంతుని యొక్క సేవలో వినియోగించిన తర్వాత ఈ దేహాన్ని వదిలేయాలి. అది పర్పస్ ఆఫ్ ఈ భౌతికమైనటువంటి ఈ మానవ దేహం పర్పస్. కాబట్టి మనం ఏం తెలుసుకోవాలి, ఏ విధంగా దేహాన్ని వదలాలి, ఏ విధంగా దేహాన్ని వదలాలి అంటే భగవంతుని యొక్క నామ రూప గుణవర్ణన చేస్తూ భగవంతుని పైన మనసు లగ్నం చేసి ఈ దేహాన్ని వదలాలి. అప్పుడు మాత్రమే మనం భగవంతుని యొక్క ధామానికి వెళ్ళగలం. భగవంతుడు భగవద్గీతలో ప్రామిస్ చేస్తారు కదా, ఎవరైతే ఈ భక్తి ప్రాసెస్ ని మొదలు పెడతారో వాళ్ళు ఈ దేహాన్ని వదిలేసేటప్పుడు నేనే వచ్చి వాళ్ళకి నా గురించి నేను గుర్తు చేస్తాను అని చెప్తారు. అలాగే కాబట్టి మన వంతు మనం ఏం ప్రయత్నం చేయాలి అంటే భగవంతుని యొక్క నామరూపాలని గుణవర్ణనని ఎప్పుడు చేస్తూ ఉండాలి. ఇక్కడ మనకి బ్రహ్మ సంహితలో కూడా చెప్తారు ఏమని, 5.33 బ్రహ్మ సంహితలో అంటారు, అద్వైతమచ్యుతమనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయవ్వనం చ వేదేషు దుర్లభమధుర్లభమాత్మ భక్తో గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే భగవంతుడి గురించి, అద్వితీయుడును అచ్యుతుడును అనాదియును అగు దేవదేవుడైన గోవిందుని నేను భజింతును. అతడు అనంత రూపములోనికి అదే ఆది పురుషునిగా అనాదిగా మరియు నిత్య యవ్వనములో అలరారువానిగా భాషించును. భగవానుని అట్టి సచిదానంద విగ్రహ రూపములు వేదవేత్తులకు సాధారణముగా దుర్లభములైనను శుద్ధ భక్తులకు మాత్రము స్వయముగా ప్రకటితమగును. ఇక్కడ చెప్తున్నారు భగవంతుడు అద్వితీయుడు, రెండవది అనేది లేదు, కేవలం భగవంతుడు, ఆయన అద్వితీయుడు. అలాగే అచ్యుతుడు, ఆయనకి మనకులాగా జనన మరణాలు అనేది లేదు. అచ్యుత, నశించడం అనేది లేదు ఆయనకి. అలాగే అనాది, ఎప్పుడున్నాడో ఎప్పటి నుంచో ఉన్నాడు ఆయన కదా, ఆయన అనాది. అలాగే అటువంటి గోవిందునికి నేను భజిస్తున్నాను అని బ్రహ్మదేవుడు బ్రహ్మ సంహితలో చెప్తారనమాట. అలాగే అనంత రూపాలలో ఆది పురుషుడుగా అనాదిగా ఎప్పుడు ఆయన నిత్య యవ్వనంలో ఉంటారు. ఆయనకి మనలాగా ఈ వృద్ధాప్యం అనేది వయసు పెరగడం అనేది అదంతా ఉండదు. ఎప్పుడు కూడా ఆయన నిత్య యవ్వనంలో ఉంటారు. కానీ మనం ఇప్పుడు చూసామనుకోండి, ఇప్పుడు వామనుడిగా చూస్తే చిన్న 6 ఏళ్ల బాలుడు 5 ఏళ్ల బాలుడుగా జస్ట్ వటువుగా వచ్చారు కదా. అలా ఒక్కొక్క వయసుని ఒక్కొక్క ఇదిగా, ఇప్పుడు మనకి కృష్ణావతారంలో చూస్తే చిన్న వయసు నుంచి ఆయన కనిపిస్తారు. కానీ అలా మనకి ఇక్కడ భౌతిక ప్రపంచంలో కనిపిస్తారు, కానీ ఆయన ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడు నిత్య యవ్వనంలోనే ఉంటారు, ఎప్పుడు నిత్య యవ్వనంలో ఉంటారు కదా. ఆయన ఎప్పుడు సచ్చిదానంద విగ్రహం, ఎప్పుడు సత్ చిత్ ఆనందం, సత్ చిత్ ఆనందం కదా, సచ్చిదానంద విగ్రహ స్వరూపం ఆయన. కాబట్టి ఆయన్ని సాధారణంగా అందరూ అర్థం చేసుకోవడం అనేది కష్టం. కానీ ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారో శుద్ధ భక్తులకు మాత్రమే ఇది సాధ్యం. ఏంటి, ఆయన యొక్క గుణరూప వర్ణన నామ గుణ రూపాలను అర్థం చేసుకునేటటువంటి శక్తి కేవలం శుద్ధ భక్తులకు మాత్రమే ఉంటుంది. కాబట్టి మనం ఆ శుద్ధ భక్తిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. అలాగే ఇక్కడ భగవంతుడు పురుషబోధిని ఉపనిషత్తులో చెప్తారనమాట. ఏంటి, ఏకో దేవో నిత్యలీలానురక్తో భక్తవ్యాపి హృద్యంతరాత్మ. తన విశుద్ధ భక్తుల సంబంధమున అద్వితీయుడైన భగవానుడు అనేక దివ్య రూపములలో నిత్యముగా వర్తించుచుండును. ఎందుకోసం వర్తిస్తారు ఆయన, ఎందుకు వస్తారు, తన యొక్క విశుద్ధ భక్తుల కోసం, వాళ్ళతోటి సంబంధం కోసం, విశుద్ధ భక్తుల సంబంధమున అద్వితీయుడైన భగవానుడు అనేక దివ్య రూపములలో నిత్యముగా వర్తించుచుండును. అంటే ప్రతి ఒక్కళ్ళతోటి మనలాంటి వాళ్ళతోటి మనం అందరం కూడాను భౌతిక ప్రపంచానికి వచ్చాం. మనలాంటి వాళ్ళని మనకి శుద్ధ భక్తిని ఇచ్చి మనల్ని ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడానికి కోసం, మనకి నమ్మకాన్ని ఇవ్వడానికి ఏంటి, భగవంతుడు వస్తారు. ప్రహ్లాదుడి కోసం వచ్చారు. ఓకే, ఇట్లా ధ్రువ మహారాజు ఆయన యొక్క భౌతికమైనటువంటి కోరిక కోసం ఆయన తపస్సు చేస్తే ఆయన కోసం వచ్చారు. ఆయనకి చిన్న పెద్ద తేడా ఏముండదు. ఎవరైనా సరే శుద్ధ భక్తితోటి వయసు భేదం చూడరు. అలాగే ఏంటి అంటే మనం బ్రాహ్మణులమా, క్షత్రియులమా, శూద్రులమా, వైశ్యులమా, ఎటువంటి జాతి భేదం ఉండదు. ఆయనకి కేవలం ఏంటంటే ప్రతి జీవుడు కూడా ఆయన బిడ్డ, ప్రతి బిడ్డ మీద ఆయనకి ప్రేమ ఉంటుందన్నమాట. కేవలం
ఏంటంటే ఆయన చూసేది శుద్ధ భక్తి మనం అలవరుచుకున్నామా లేదా? శుద్ధ భక్తిని మనం చేస్తున్నామా లేదా? అది మాత్రమే చూసి మనతోటి సంబంధం కోసం ఆయన అవతారాలన్నీ తీసుకుంటూ ఉంటారనమాట. అలాగే ఆయన కానీ ఈ సత్యాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? సత్యాన్ని మనం ఎప్పుడు కూడా నిస్సందేహంగా, ఎటువంటి సందేహం లేకుండా మనం భక్తి చేయడం వలన భగవంతుడు మనల్ని తీసుకువెళ్ళడానికి వస్తారు అన్న దృఢమైనటువంటి 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 నమ్మకంతోటి మనం ఎప్పుడు కూడాను భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి. ఓకే. ఇక్కడ తత్వమసి అని అంటారు. తత్వమసి అంటే ఏంటంటే ఈ విషయాన్ని, ఈ భగవంతుని గురించి మనం చక్కగా అర్థం చేసుకోవాలి. ఏమని? శ్రీకృష్ణుడే పరతత్వం. అంటే ఇప్పుడు మనం కొంతమందిని చూస్తూ ఉంటాము. ఏంటంటే భౌతిక ప్రపంచంలో మాయావాదం కానీ, ఇంకా వేరే వేరే ఉంటాయి. ఏంటంటే అందరూ సమానమే. కాదు. అందరూ సమానం ఎలా అవుతారు? శ్రీకృష్ణుడు పరంధాముడు. ఆయన దేవాది దేవుడు. ఆయన ఆజ్ఞ మేరకు మిగిలిన దేవీ దేవతలు అందరూ కూడాను వర్తిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మనం చాలా క్లియర్‌గా ఉండాలి. దేవాది దేవుడు శ్రీకృష్ణుడు మాత్రమే. ఆయన యొక్క ఆజ్ఞ మేరకు మిగిలిన వాళ్ళందరూ కూడాను వాళ్ళ యొక్క ఆహ్, డ్యూటీస్‌ని వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. పాటిస్తూ ఉంటారు అన్నది అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవాది దేవుడు ఆయన మాత్రమే అన్నప్పుడు ఆ భక్తి భావన, ఆ ఏకాగ్రత కేవలం ఆయన పైన మాత్రమే ఏర్పడుతుంది. కాబట్టి ఈ శ్రీకృష్ణునే పరతత్వంగా మనం అవగతం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. ఓ కృష్ణ, నీవే ఆ పరబ్రహ్మము అని ఎప్పుడు కూడా మనం నీవే పరబ్రహ్మం, నిన్ను చేరడం మాత్రమే నా లక్ష్యం కదా! ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం భగవంతునితోటి సంబంధాన్ని ఏర్పరుచుకుంటామో, ఆయన పట్ల దృఢమైన విశ్వాసాన్ని, నిస్సందేహమైనటువంటి భక్తిని మనం గనక దృఢమైనటువంటి భక్తిని గనక మనం ఏర్పరుచుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా మనం ముక్తిని పొందేటటువంటి అవకాశం ఉందనమాట. మనం ముక్తిలో కూడాను ఇంకా మనకి రకాలున్నాయి కదా! ఏమేమి ముక్తులున్నాయంటే తెలుసు కదా! మీకు చాలా మందికి తెలుసు. ముక్తిలో కూడా రకాలున్నాయి. ఎవరైనా సాలోక్య, చెప్పగలరా? ఏమేమి ముక్తులు సారూప్య, ఉన్నాయని? ఆరోగ్య, సాలోక్య, సాలోక్య, సారూప్య, సాష్టి. కరెక్ట్ మాతాజీ. సూపర్. ఓకే. సామీప్య, సాలోక్య, సారిష్టి, సాయుజ్య, సారూప్య. ఓకే. మనకి ఈ ముక్తులన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం అనుకోండి, మాయావాద ఫిలాసఫీ కానీ, ఇంకా వేరే వేరే ఫిలాసఫీస్ కానీ, వాళ్ళేంటంటే భగవంతుడే సుప్రీం. ఆయన మాత్రమే పరమపిత. ఆయనే పరతత్వం. ఆయనే దేవాది దేవుడు అన్న విషయం అర్థం కాకుండా అన్నీ సమానమే అని ఎవరైతే ఈ విధమైనటువంటి భావనల్లో భక్తిని చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి చాలా కష్టం భగవద్ధామాన్ని చేరడం. ఎందుకంటే వాళ్ళకి పరమసత్యం తెలియలేదు. పరమసత్యం తెలియకుండా వాళ్ళు మాయలో ఉండి వాళ్ళేంటంటే ఏదో ఒక ప్రాసెస్‌ని పట్టుకుంటూ వాళ్ళు వెళ్తూ ఉంటారనమాట. కాబట్టి వాళ్ళకి కూడాను చాలా కష్టమవుతుంది. ఎప్పుడైతే మనం భగవంతుడిని మాత్రమే దేవాది దేవుడు, ఆయన మాత్రమే పరతత్వం అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో, ఆయన చేసేటటువంటి ప్రతి కర్మ కూడా దివ్యము కదా! ఏ ఏ పని చేసినా కూడా దివ్యమే. ఏ ఏ కర్మ చేసినా దివ్యమే. అలాగే ఆయన జన్మ దివ్యం. ఎప్పుడైతే ఆయన గురించి మనం పరిపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుంటామో, అప్పుడు మనం ఏమవుతుంది, మనకి మనకి శుద్ధ భక్తి అనేది వస్తూ ఉంటుందనమాట. మనలో శుద్ధ భక్తి పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా మనకి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో చెప్తారు. ఏమని? తమేవ విదిత్వాతి మృత్యువేతి నాన్యః పంథా విద్యతే యనాయ. కేవలం భగవానుని గూర్చి తెలియుట ద్వారానే జన్మ, మృత్యు, విముక్తమైన సంపూర్ణ ముక్త స్థితిని ఎవరైనను పొందగలరు. కేవలం భగవంతుని యొక్క జన్మ, మృత్యు వీటి గురించి మనం తెలుసుకోవడం వలన ఏంటి అసలు ఆయన జన్మకు కారణం ఏంటి? అంటే ఆయన జన్మ అంటే మనలాగా జన్మ తీసుకోరు. మనలాగా భౌతికమైనటువంటి దేహం కాదు ఆయన తీసుకున్నటువంటి. ఆయన దేహం దివ్యమైనది. మనము శ్రీకృష్ణుని యొక్క జననం గురించి మనం చూసుకుంటే మనం జన్మాష్టమి అంటాం. కానీ ఆయన ఏంటి ఆవిర్భవిస్తారనమాట. మనకి దేవకి వసుదేవుల కారాగారంలో ఉన్నప్పుడు ఆయన మనలాగా 2 కాళ్ళు 2 చేతులతోటి పుట్టలేదండి. ఆయన ఆవిర్భవించడమే చతుర్భుజంతో విష్ణు స్వరూపంగా, నారాయణ స్వరూపంగా ఆయన ఆవిర్భవించారు. ఆ తర్వాత ఆయన చిన్న బిడ్డగా మనలాగా 2 కాళ్ళతోటి 2 చేతులతోటి ఒక మానవ రూపంలాగా కనిపించారు. కానీ మొదటగా ఆయన ఆవిర్భవించింది నారాయణులాగా చతుర్భుజంతోటి ఆవిర్భవించారు.
కదా! కాబట్టి ఆయన్ని అంటే మనకి ఇట్లాంటి చోట మనకేమవుతుందంటే ఆయన ఆయన మనలాగా కర్మకి బద్ధమైనటువంటి దేహం కాదు. ఆయనది దివ్యమైన దేహము. ఆయన ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా ఆయన ఆవిర్భవిస్తారు కదా! కానీ ఆయన ఆవిర్భవించడానికి కూడాను ఎన్నో ఎన్నో విధాలైనటువంటి కారణాలు ఉంటాయన్నమాట. అదేవిధంగా మనం ఇప్పుడు జగన్నాథ స్వామిని చూస్తాం. జగన్నాథ స్వామిగా ఆవిర్భవించడానికి నారదుడి యొక్క తీవ్రమైన కోరిక ఉంది. ఆయన అడుగుతారు ఈ రూపంలో మాకు కనిపించండి అని. మనం కృష్ణలీలల్లో కూడా వింటూ ఉంటాం కదా! జగన్నాథ స్వామి నెక్స్ట్ జగన్నాథ రథయాత్రలో వచ్చే టైంలో మనం జగన్నాథ స్వామి యొక్క ఆవిర్భావం గురించి కూడా మాట్లాడుకుంటాం కదా! ఏ విధంగా ఆయన వచ్చారు అనేది. అలాగే ప్రతి ఇప్పుడు పాండురంగడుగా రావడానికి కదా! ఇదంతా కృష్ణుడే ఒక్కొక్క భక్తుడిని ఉద్ధరించడానికి ఏ విధంగా ఆయన వస్తున్నారు కదా! ఈ విధంగా ప్రతి ఒక్క ఫార్మ్ ఆయన ఏ విధంగా తీసుకుంటున్నారు అని గనక మనం చూస్తే, ఆయన ఎంత దివ్యమైన వారు, ఆయన ఏ విధమైనటువంటి లీలలను ప్రదర్శించడానికి వస్తున్నారు అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి దీని నుంచి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఓకే. కేవలం ముక్తి తీసుకున్నా కూడాను కొన్నిసార్లు మనం పడిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన లక్ష్యం ఏంటంటే, కేవలం భగవంతుని యొక్క దివ్యమైన ధామానికి చేరాలి. ఏ విధంగా మనం చేరగలం? కేవలం భగవంతుని యొక్క నామరూప గుణవర్ణనను స్వీకరిస్తూ, ఆయన యొక్క జన్మ, కర్మ గురించి విపులంగా తెలుసుకుంటూ మాత్రమే మనం ఆయన గురించి మనం దృఢమైనటువంటి సంబంధాన్ని ఆయనతో ఏర్పరచుకోగలము. ఏ విధంగా అయితే మనం చెప్తుంటారు కదా! మనకు ప్రభుపాదులు వారు చాలా సార్లు మనకి చాలా చోట్ల వ్యక్తపరిచారు. ఏంటంటే ఒక ఒక వేలు గనక శరీరం నుంచి విడిపడిందనుకోండి. ఏ విధంగా అయితే ఈ శరీరానికి ఈ వేలు అతికున్నంత వరకు కూడాను ఈ శరీరానికి కావాల్సిన విధంగా ఈ వేలు అనేది నడుచుకుంటూ ఉంటుంది కదా! పనిచేస్తూ ఉంటుంది. అలాగే గనక ఈ దేహం నుంచి ఈ వేలుని గనక విడితీస్తే ఈ విడి 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 విడిచే కట్ చేశారనుకోండి. అది చూడడానికి వేలులాగా ఉంటుంది గానీ, వేలులాగా పనిచేసేటటువంటి అవకాశాలు లేదు. అలాగే మనం కూడా భగవంతుని యొక్క బిడ్డలం. కేవలం భగవంతుని యొక్క బిడ్డలం. ఎప్పుడైతే మనం ఆయన నుంచి దూరంగా ఉంటామో, ఆయన్ని పొందేటటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆయనతో ఉన్నటువంటి మన బంధాన్ని మనం తెలుసుకుంటూ ఎ ఈ ముందలకి మనం వెళ్తూ ఉంటామో, భక్తి మార్గంలో ముందలకి వెళ్తూ ఉంటామో, అప్పుడు మాత్రమే మనం ఆయన ఆయన యొక్క మన లక్షణాలని ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన దివ్యధామాన్ని మనం చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మనం చెప్తాం కదా! భగవంతుడు మనందరం కూడా భగవంతునిలో పార్ట్ అండ్ పార్సెల్. మనందరం కూడా ఆయన యొక్క లక్షణాలను కొద్దిపాటిలో ఉన్నాం. ఎందుకంటే మనం చాలా దూరంగా ఉన్నాం. కానీ ఆయన బిడ్డలమే. ఆయన యొక్క లక్షణాలు మనం కలిగి ఉన్నాం. కానీ కొద్దిపాటిలో ఉన్నాం. కానీ ఆ లక్షణాలను మనం పెంపొందించుకోవాలంటే ఆయన గురించి వింటూ, ఆయన గురించి జపం చేసుకుంటూ, ఆయన యొక్క దివ్య లక్షణాలని, ఆయన యొక్క దివ్యమైనటువంటి అవతారాలని, కర్మలని గురించి ఎప్పుడూ కూడాను వింటూ, చర్చించుకుంటూ అందరికీ కూడాను ఈ కృష్ణ జ్ఞానాన్ని మనం ప్రసారం చేస్తూ కదా! మనకి తెలిసిన వాళ్ళకి, మనకి సన్నిహితులకి, మన మిత్రులకి, మన బంధువులకి, మన కుటుంబ సభ్యులకి వీళ్ళందరికీ కూడాను ఈ కృష్ణ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే మనం మాత్రమే భగవంతుని దగ్గర అవ్వడం కాదు. భగవంతుడు మన చుట్టుపక్కల వాళ్ళని కూడా భగవంతునికి దగ్గర చేయడం వల్ల భగవంతునికి మనకు ప్రియమైన భక్తులుగా మనం మారేటటువంటి అవకాశం ఉంది. భగవంతుని యొక్క గురువుల యొక్క అనుగ్రహం మనం పొందేటటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఇంకా శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకంలో చెప్తారు. ఏ విధంగా అయితే ఇప్పుడు సీసాలో మంచి పుట్ట తేనె పట్టుకొచ్చారండి. మంచిగా ఫ్రెష్‌గా పుట్ట తేనె ఒక సీసా నిండా పోసి పట్టుకొచ్చారు. కానీ ఎవరో కొంతమంది ఆ సీసాని నాకుతూ ఉన్నారంట. సీసాని నాకితే తేనె రుచి తెలుస్తుందా? సీసాలో నుంచి పోసుకొని తేనెని ఆస్వాదిస్తే మనకి ఆ రుచి తెలుస్తుందా? సీసాలో కదా! ఉన్న తేనె తాగితేనే సీసాలో నుంచి తీసి అది మన చేతిలో వేసుకొని మనం నాకితే దాని రుచి ఏంటో తెలుస్తుంది. అలాగే భగవంతుని భక్తి కూడాను ఏంటంటే సరైన గురు పరంపరలో ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఎరిగున్నారో, అనుభవించి ఉన్నారో, తెలిసి ఉన్నారో ఆ గురు పరంపరలో మనం ఎప్పుడైతే వెళ్ళి వాళ్ళ ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందుతూ ఉంటామో, అంటే శ్రవణం ద్వారా మనం ఎప్పుడైతే పానం చేస్తూ ఉంటారో ఈ జ్ఞానాన్ని, అప్పుడు నిజమైన భగవద్ జ్ఞానం యొక్క రుచిని మనం పొందగలుగుతాం అనమాట. లేదంటే లేదంటే ఆ సీసా ఎట్లా అయితే అడ్డవుతుందో, మనకి ఆ తేనెకి సీసా ఎట్లా అయితే అడ్డుంటుందో, అదే విధంగా సరి అయినటువంటి గురు పరంపర లేకపోవటం వల్ల అప్పుడు మనకి ఆ సీసా అనేది మన అజ్ఞానం అనేది మనకి అడ్డుగా మారుతుందనమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడాను
శుద్ధ భక్తుల సాంగత్యంలో ఉండి భగవంతుని యొక్క దివ్య లీలల గురించి, ఆయన యొక్క దివ్య అవతారాల గురించి, ఆయన యొక్క దివ్య కర్మల గురించి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉండాలి. దానికి వాళ్ళు మాత్రమే భగవంతుని చేరుకునేటటువంటి అర్హత ఉంది. మనం కొంతమందిని చూస్తుంటాం మన చుట్టుపక్కల. మేము చాలా ఆస్టిరిటీస్ మెయింటైన్ చేస్తామండి, మేము అది చేస్తామండి, ఈ చేస్తామండి, మేము పూజలు చేస్తామండి అంటారు. పూజలు అన్నీ సరే, అది ఎంతవరకు కర్మకాండ వరకే మిగిలిపోతుంది. కానీ శుద్ధమైన భక్తిని చేయమని కృష్ణుడు చెప్తున్నారు. ఈ గురు పరంపర పరంపరలో ఏం చెప్తారంటే ఏ విధంగా భక్తిని చేరాలి, ఏ విధంగా భక్తిని చేయాలి, భగవంతునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఏ విధంగా ఏర్పరచుకోవాలి, భగవంతునితో ఉన్న సంబంధాన్ని మనం ఏ విధంగా మెరుగుపరుచుకోవాలి, ఆ సంబంధంతో ఏ విధంగా మనం భగవంతునికి దగ్గర అవ్వాలి అన్నది మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. అదేవిధంగా ఎప్పుడు ఈ భౌతికమైనటువంటి దేహాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం అంటే ఎప్పుడు కూడా ఈ దేహాన్ని భగవంతుని యొక్క సేవలో వినియోగ చేయడం, అలాగే భగవంతుని యొక్క నామ రూప గుణ వర్ణన చేస్తూ ఉండడం, భగవంతుని యొక్క నామ సంకీర్తనంలో మనం పార్టిసిపేట్ చేయడం అన్నది ప్రముఖమైనటువంటి విధి విధానాలు అనమాట. అదేవిధంగా ఇక్కడ ఇంకా మనం చెప్పుకోవచ్చు. మనం కొంతమంది చెప్తూ ఉంటారు కదా, లౌకిక పాండిత్యం అంటే ఒక పెద్ద సైంటిస్ట్ అయినంత మాత్రాన వాళ్ళు, ఇప్పుడు మనం చూస్తాం మా అబ్బాయికి ఐఐటి సీట్ వచ్చిందండి, మా అబ్బాయి దేశ విదేశాల్లో చదువుతున్నారండి, మా అబ్బాయి ఇది చేస్తున్నాడండి, మా అమ్మాయి ఇది చేస్తుందండి అని భౌతికమైనటువంటి జ్ఞానం గురించి చెప్తున్నారు. కానీ ఆ భౌతికమైన జ్ఞానము నిజమైన జ్ఞానమా? ఎప్పుడైతే మనం ఈ భౌతిక జ్ఞానాన్ని గొప్ప జ్ఞానంగా భావించడం కాదు, ఆధ్యాత్మిక జ్ఞానం గొప్ప జ్ఞానం. భగవంతుడి గురించి తెలుసు. ఎవరైనా సరే, ఒక చిన్న పామరుడైనా కానివ్వండి, అసలు చదువు లేని వాడైనా ఎప్పుడూ కూడాను భగవంతుని యొక్క నామరూప గుణవర్ణన చేస్తూ ఉన్నాడు కదా. అలాగే ఇంకొకడు ఉన్నాడు, వాడు ఎప్పుడు కూడా ఏదేదో కనుక్కుంటూ ఉండడానికి వాడి జీవితం అంతా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ భగవంతుని దగ్గరికి చేరుకునేది ఎవరు? భగవంతుని ఏమీ తెలియకపోయినా భగవంతుని యొక్క నామ జపంతో అనుక్షణం భగవంతునికి దగ్గరగా ఎవరైతే ఉంటున్నారో వాడు మాత్రమే భగవంతుని చేరగలడు. ఎవరైతే ఎప్పుడు కూడా భౌతికమైన జ్ఞాన విజ్ఞానాలు అంటూ భౌతికమైనటువంటి వీటి కోసం పరిగెత్తుంటారో వాళ్ళకి ఎప్పుడూ కూడాను దూరమే. జ్ఞానం అనేది, నిజమైన జ్ఞానం అనేది ఏంటంటే నిన్ను భగవంతునికి దగ్గర చేసేది మాత్రమే నిజమైన జ్ఞానం. ఏ జ్ఞానమైనా సరే నిన్ను భగవంతుని నుంచి దూరం చేస్తుంది అంటే అది అజ్ఞానం కింద మాత్రమే లెక్క. అది అజ్ఞానం కింద మాత్రమే లెక్క. కాబట్టి మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాల్సింది అంటే, నేను పొందుతున్నటువంటి జ్ఞానం ఏదైనా సరే, నేను పొందుతున్నటువంటి జ్ఞానం నన్ను భగవంతునికి దగ్గరగా చేస్తుందా, లేదా నన్ను భగవంతునికి దూరంగా చేస్తుందా? ఏ పని చేసినా కూడా ఆలోచించండి, ఇది నన్ను భగవంతునికి దగ్గరగా చేస్తుందా, లేదా నన్ను భగవంతుడి నుంచి దూరం చేస్తుందా? ఆ ఒక్క విషయం మనం ఆలోచిస్తే మనం ఏది తెలుసుకోవాలి, ఏది తెలుసుకోకూడదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు కూడాను ఒక బాగా చదువు అంటే ఏంటంటే ఇక్కడ అర్థం భౌతికమైనటువంటి విషయాల గురించి. ఇప్పుడు మనకి శంకరాచార్యులు వారు భజగోవిందంలో చెప్తారు కదా, నహి నహి రక్షతి డుక్రుంకరణి అని చెప్తారు. అంటే ఒక 90 ఏళ్ల వ్యక్తి డుక్రుంకరణి అంటే గ్రామర్, తెలుగు గ్రామర్, సంస్కృత గ్రామర్, ఛందస్సు నేర్పిస్తున్నారంట. 90 ఏళ్ల వయసులో ఆయన ఏంటి, ఏదో కేవలం భౌతికమైనటువంటి లాభాపేక్ష కోసం ఆయన గ్రామర్ పాఠాలు పిల్లలకు నేర్పిస్తున్నారు. అప్పుడు శంకరాచార్యులు వారు చూసి చెప్తారు, అరే మూఢమతే, భజగోవింద, గోవిందుని స్మరించు, గోవిందుని స్మరించు, గోవిందుని స్మరించు, గోవిందుని తప్ప నువ్వు ఏ చెప్పినా కూడా, ఈ భౌతికమైనటువంటి కలాపాలు ఎన్ని చెప్పినా కూడా ఉపయోగం లేదు. కేవలం ఆ గోవిందుని నామ జపం చేయడం వలన మాత్రమే నువ్వు భౌతిక దేహాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకున్న వాడు అవుతావు. లేదంటే ఈ మానవ దేహం వ్యర్థం కింద అవుతుంది అని శంకరాచార్యుల వారు కూడా చెప్పింది ఇదే అనమాట. కానీ అది సరిగ్గా అర్థం చేసుకోలేని వాళ్ళు వేరే వేరే విధానాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు భగవంతుని నుంచి దూరం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం కేవలం తీసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా ఆ గోవిందుని జపం. మనం ఏ విధంగా చెప్తాం, చైతన్య మహాప్రభు మనకి ఏమంతా చెప్పారండి, అందరూ ఒకసారి చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే కృష్ణ హరే హరే రామ 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 హరే విధాలంటే చెప్తారు, ఆచార్యులు ఏం చెప్తారంటే, భగవంతుని ఒక చంటి బిడ్డ ఉన్నాడు అనుకోండి, చంటి బిడ్డ అమ్మ కోసం ఏడుస్తాడు, పాల కోసం ఏడుస్తాడు. ఎట్లా ఏడుస్తాడంటే, నువ్వు ఎవ్వరు వచ్చి ఏమి ఇచ్చినా కూడా వాడు పట్టించుకోడు, కేవలం అమ్మ రావాలి, అమ్మ పాలు ఇవ్వాలి, అప్పుడు మాత్రమే ఆ బిడ్డ ఏడుపు ఆపుతాడు. అదే విధంగా మనం చేసేటటువంటి జపం కూడా ఆ భగవంతుని
ప్లీజ్ చేయాలి, ఆ భగవంతుని అనుగ్రహం పొందాలి. అటువంటి భావనలో మనం ఒక చంటి బిడ్డ తల్లి కోసం ఏడ్చినట్టు మన జపం కూడాను, మనం చేసేటటువంటి జపం కానీ, కీర్తన కానీ ఆ భగవంతుని చేరుకోవాలి, ఆ భగవంతుడు నన్ను అనుగ్రహించాలి అనేటటువంటి భావనతో ఎప్పుడు కూడా మనం జపం చేయాలి, కీర్తన చేయాలి. భగవంతుని యొక్క గుణగణ గుణ గుణాలని మనం ఎప్పుడు శ్రవణం చేస్తూ ఉండాలన్నమాట ఈ విధంగాను. కాబట్టి మనం ఎట్ ద లాస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, భక్తిని చేసేటప్పుడు అత్యంత శ్రద్ధతోటి, ఏదో ఒక టైం పాస్గా కాకుండా, ఏదో ఒక టైం పాస్ లేదంటే నాకు ఇంత టైం ఉంది, నేను ఇంత టైం నేను భగవంతునికి ఇస్తాను అనేది కాదు. ఎప్పుడు కూడా అత్యంత శ్రద్ధగా, ఎప్పుడు కూడా ఆ, ఎట్లా అంటే నేను నేను కృష్ణుడి గురించి ఈ రోజు ఏం తెలుసుకున్నాను, నేను కృష్ణుడి గురించి, అయ్యో కృష్ణుడి నామం జపం చేయకుండా నేను ఉండలేను. ఎప్పుడు కూడా ఆ నామ జపం నాలుక మీద స్మరణ జరుగుతూ నర్తనం చేస్తూ కదా, ఈ మనసులో ఎప్పుడు కృష్ణుడు యొక్క భావనలో నడిపించుకుంటూ ఉండి ఆయన యొక్క దివ్య జ్ఞానాన్ని మనం పొందుతూ ఉంటే, ఈ భౌతిక దేహాన్ని మనం భగవంతుని పరం చేసినట్లు, అలాగే ఈ జీవుడు ఈ ఆత్మ అనేది, ఈ దేహం ఈ జీవుడు భగవంతుని శరణు పొందుతారు. ఈ దేహాన్ని త్యజించే రోజున భగవంతుడు స్వయంగా వచ్చి ఆయన యొక్క దివ్య ధామానికి తీసుకువెళ్తారు అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఏమన్నా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉంటే చెప్పండి మాతాజీ, ఏమన్నా కరెక్షన్స్ కానీ. హరే కృష్ణ మాతాజీ, చాలా చాలా అద్భుతంగా చాలా చెప్పారు బాగా మాతాజీ. చెప్పారు మాతాజీ. మీరు అన్నట్లుగా మాతాజీ, అరటాకు గనక ఏ విధంగా ఉపయోగించుకున్న తర్వాతనే దాన్ని మనం ఉపయోగిస్తేనే దాన్ని మనం వాడినట్లు, అట్లా మన దేహాన్ని కూడా స్వామి యొక్క సేవకి వాడాలి. తర్వాత అది ఏమైపోయినా పర్లేదు అనేది చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. జపం కూడా ఒక బిడ్డ గనుక తల్లి వచ్చి పాలిచ్చేదాకా ఎలా ఏడుస్తుందో, అలానే మనం కూడా జపం అంత యాంగ్జైటీగా, అంత ఆత్మీయతతో చేయాలనేది బాగా వివరించారు మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అంతే కదా, మనకి బిడ్డకి ఎన్ని బొమ్మలు ఇచ్చినా ఆగుతాడా ఏడుపు? అస్సలు అదే అలానే ఆ ఉండాలి అంటే మాతాజీ. ఆకలి జపం తీరాలి. కూడా పాలిస్తేనే మనకి కూడా ఆపుతారు. ఏ ఆకలి ఉండాలి? భగవంతుని యొక్క ప్రేమ, భగవంతుని పొందాలి అనేటటువంటి ఆకలి మాత్రమే ఉండాలి. బిడ్డకి ఏ విధంగా దృఢంగా అమ్మ నిలిచిపోయిందో అదే విధంగా మనకు కూడా కృష్ణుడు నిలిచిపోవాలి. బిడ్డ ఏ విధంగా అయితే పాలు తాగడం మాత్రమే లక్ష్యమో, అదే విధంగా భక్తిని చేయడం మాత్రమే మనకు లక్ష్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఇది దృఢంగా మనం నింపుకొని ఉంటామో, అప్పుడు మన చాంటింగ్ కానీ, మన భక్తి కానీ ముందుకు వెళ్తుంది. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ దండాలు మాతాజీ. ధన్యవాదాలు కృష్ణ. ప్రణామం. Thank you హరే so కృష్ణ much. మాతాజీ, దండవత్ ప్రణామాలండి. చాలా బాగా చెప్పారండి. దండవత్ ఎలా ప్రణామాలు. చేయాలి, హరే కృష్ణ ఎంత మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. చాలా ఎంత బాగా శ్రద్ధగా చెప్పారు చేయాలి మాతాజీ. జపం హరే అనేది కృష్ణ చాలా బాగా మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. ధన్యవాదాలు మాతాజీ, చక్కగా చెప్పారు. చెప్పే హరే విధానం కృష్ణ చాలా మాతాజీ, నచ్చింది మాతాజీ. దండవత్ ప్రణామాలండి. చాలా బాగా చెప్పారు జపం ఎలా చేయాలి అనేది, శ్రద్ధగా చేయాలి అనేది. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. చెప్పే దాంట్లో లీనమైపోయి బాగా హరే అర్థమయ్యేటట్టు కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామాలు. చెప్పారు హరే మాతాజీ. కృష్ణ ప్రభు. మీరు చాలా ఫీల్ తో చెప్పారు, మాకు కూడా అంత బాగా అర్థమైంది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండ చాలా ఆనందంతో చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామం. హరే కృష్ణ హరే మాతాజీ, కృష్ణ ప్రభు. చాలా బాగా చెప్పారు మాతాజీ. ప్రతి పాయింట్ చాలా చాలా బాగా చెప్పారు.